అద్దంకి దయాకర్ గారు చెప్పండి. భారత్ గారు నమస్కారం. నమస్కారం. విన్నారు కదా శరత్ గారి అనాలిసిస్. ఆయన ఏమంటారంటే ఇది నమ్మక ద్రోహం కాంగ్రెస్ పార్టీకి. కాంగ్రెస్ పార్టీయే సిబిఐని తిడుతుంది, రాహుల్ గాంధీ సిబిఐని క్రిటిసైజ్ చేస్తాడు. ఇంకోవైపు ఇది తీసుకుపోయి సిబిఐకి ఇవ్వడం ఏంటి, ఇది హైకమాండ్కి తెలియదు, మంత్రులకు కూడా తెలియదని ఆయన అంటున్నారు. మరి ఎవరికి ఏమంటాడు అడుగు శరత్. అంతెందుకు దయాకరే లాస్ట్ మీటింగ్ లో మన దాంట్లో చర్చలో వచ్చినప్పుడు దయాకర్ గారే ఏమన్నారు, సిబిఐ అప్పగించడం అంటే బీజేపీ హస్తగతం చేయడము, బీజేపీ చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తుంది, సిబిఐని ఈడీని వాడుకునేని. ఇప్పుడు దయాకర్ గనక ఈ సభ ఈ మీటింగ్ లో ఈ జూమ్ లో ఆయన చెప్తే సిబిఐ చాలా గంగిగోవు, దాంట్లో జరిగే ఇన్వెస్టిగేషన్ అంతా ఇంపార్షియల్ జరుగుతుంది, అంతకంటే ప్రీమియర్ బాగుంటుందని నువ్వు ఒక షరత్ రెస్పాన్సిబిలిటీ గా ఎవరికి ఇస్తే దేని కలుగుతుందని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయం అడుగుతున్నా నేనంటే. శరత్ గారు నేను వినలేదు అది. మీరు ఎవరికిస్తే బాగుంటుంది, మీరు ఎవరికిస్తే మేలు జరుగును అని మీరు అనుకుంటున్నారు? నేను మేలనే కాదు, మీరు అవకాశవాదపు రాజకీయాలు చేసిన 2 years టైం ఎందుకు వేస్ట్ చేస్తున్నారు? అది అయిపోయాను 5 నిమిషాలు 6 నిమిషాలు చెప్తీ నీది కడుపు గక్కితీ. అది కాదు నేను అడుగుతా. దయాకర్ గారు నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను, చెప్పండి. ఇప్పటి వరకు కాళేశ్వరం మీద నిజమైన ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయిందా? ఈజ్ దేర్ ఎనీ ఎఫ్ఐఆర్? దిస్ ఈస్ ది ప్రైమరీ డాక్యుమెంట్. ఏం ప్రైమరీ? ఎట్లా డాక్యుమెంట్ అవుతుంది ఇది? ప్రైమరీ డాక్యుమెంట్ అదే కదా, ప్రభుత్వానికి ఉన్న ఒక సూచిక అది. కాదండి, మీరు తెలివి ప్రకారం సరే నీ అంత పెద్ద తెలంగాణలో ఒక జీవో ఉందండి, తెలంగాణలో ఒక జీవో ఉంది సిబిఐ ఎంట్రీని ప్రివెంట్ చేస్తూ. ఆ జీవో విత్డ్రా చేశారా మీరు? ఇప్పుడు అది విత్డ్రా అవుతుంది, ఎందుకు అంత తొందర? ఎందుకే నువ్వు ఈ నిన్ననే కదా అయిపోతుంది, అయిపోతుంది లేక కూడా రాష్ట్రంగా. నేను ఒక మాట చెప్తాను, నీ అంత సీనియర్ అడ్వకసీలో లేము, లీగల్ ఇష్యూస్ లో లేకుండా నేను ఒక మాట చెప్తా వినండి. మనం సిట్ వేసినాం అనుకో, దాని పరిధి చాలా రిస్ట్రిక్టెడ్ గా ఉంటది. భరత్ భాయ్ మీకు కూడా తెలుసు. సిబిసిఐడి అదొక తరహా, ఏసీబీ ఇంకా అది రిస్ట్రిక్టెడ్. మనం ఇక్కడ మల్టీ సిట్ యాంగిల్స్ ఉన్నాయి, మల్టీ ఫేస్డ్ యాంగిల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ నుంచి దోచుకున్న సొమ్ము ఎక్కడికో వెళ్ళిపోయింది. తర్వాత ఆర్బీఐ నుంచి పర్మిషన్ తీసుకొని ఎక్కడెక్కడి నుంచో అప్పులు తీసుకొచ్చిండ్రు. తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పర్మిషన్స్ తీసుకున్న అంశాలు ఉన్నాయి. వ్యాప్కోస్ ను పంచాయతీలో పెడుతున్నారు, సిడబ్ల్యూసీని పంచాయతీలో వెళ్తున్నారు వాళ్ళు, ఎవరు బీఆర్ఎస్ వాళ్ళు. ఇవన్నీ కోఆర్డినేట్ చేయాలంటే స్టేట్ లెవెల్ ఆర్గనైజేషన్ చాలా, ఇక ఒక స్ట్రింగర్ స్టేట్ బ్యూరో చేసినంత పని చేయాలి. అది చాలా రిస్కీ, డిలేడ్ కూడా. కాబట్టి ఇప్పుడు సిబిఐని మీరు కూడా వాచ్ డాగ్ లెక్క ఉండండి, జీ న్యూస్ ఉంటది, మేముంటాం, బీఆర్ఎస్ ను కూడా ఉండమంటున్నాను నేను. మీకు ఎక్కడన్నా అన్యాయం తప్పు జరిగినట్టు అనిపిస్తే మీరు ప్రశ్నించండి. రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ అంట, ఎందుకంటే మేమే కదా డేటా సోర్స్ అంతా ఇచ్చేది, మేమే కదా అకామిడేట్ చేసేది. కాబట్టి మేం పారదర్శకతను పెంచే చేస్తాం. దయాకర్ గారు దయచేసి నేను మీతో ఏకీభవించలేను. ఎందుకంటే ఒక్కసారి సిబిఐకి కేసు ఎంట్రస్ట్ చేసినాక వాళ్ళు ప్రిలిమినరీ రిపోర్ట్ అని ఒకటి ఉంటుంది సిబిఐ ప్రొసీజర్ లో. ఆ ప్రిలిమినరీ రిపోర్ట్ తీసుకోవడానికని వాళ్ళు ఎఫ్ఐఆర్ బుక్ చేస్తారు. ఇదమిద్దంగా వాళ్ళు ఫస్ట్ డిసైడ్ చేస్తారు వెదర్ ఇట్ ఈస్ ఏ కేస్ వర్త్ ప్రోబ్ ఆర్ నాట్ అనేది. ఆ ప్రిలిమినరీ రిపోర్ట్ తర్వాత రియల్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అప్పుడు మీ ఎవ్వరి రోలు అక్కడ ఉండదు. రాష్ట్ర ప్రభుత్వం టోటల్ గా సిబిఐకి ఇవ్వాల్సిందే. సిబిఐ డస్ నాట్ అలో ఎనీ ఇంటర్ఫియరెన్స్ బై ది స్టేట్ పోలీస్ ఆర్ ఇట్స్ అడ్మినిస్ట్రేషన్. అప్పుడు బీజేపీ ఒక మాట ఇక్కడ రాజకీయం చెప్తా నీకు. బీజేపీ కూడా కాళేశ్వరంలో అవినీతి జరిగిందని చెప్పిన తర్వాత, కాంగ్రెస్ చెప్పిన తర్వాత, శరత్ గారు చెప్పిన తర్వాత, లేకపోతే మీడియా చెప్పిన తర్వాత ఒక్క మాట నాకు చెప్పే, కాళేశ్వరంలో అవినీతి జరిగిందా లేదా మీరు చెప్పండి నాకు. ఇప్పుడు కాళేశ్వరం అవినీతి క్వశ్చన్ కాదు ఇక్కడ. క్వశ్చన్ ఏంటంటే మన వ్యక్తిగత అంచనా, సిబిఐకి ఈ విషయాన్ని నివేదించడంలో రాజకీయంగా తెలివైన నిర్ణయం జరిగిందా, రాజకీయంగా తెలివిలేని నిర్ణయమా, కాంగ్రెస్ పార్టీని ఎంబరాస్మెంట్ చేసే నిర్ణయమా అనేది చర్చ. పొలిటికల్లీ బిగ్ గేమ్ అండ్ ఆల్సో టెక్నికల్లీ బిగ్ గేమ్. నాకు తెలిసి నేను నా అంచనా ప్రకారం నేను చెప్తున్నా.
బీజేపీ ఈ రోజు సిబిఐకి ఇవ్వకుండా ఇక్కడ చేస్తే డెఫినెట్ గా వాళ్ళు వీళ్ళని కాపాడుతుందని చెప్పేసి రాజకీయంగా మమ్మల్ని అనేది. రెండవది, ఈ రోజు జరుగుతున్న పరిణామాల్లో ఇంటర్పోల్ తో కూడా పని ఉంటది. రేపు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ దోచుకున్న సొమ్ము హైదరాబాద్ నడి గల్లీల్లో లేవండి. దుబాయ్ నుంచి మొదలు పెడితే ఎక్కడెక్కడికో వెళ్ళిపోయిన పరిస్థితి. దీంట్లో మనీ లాండరింగ్ కూడా ఉన్నది. థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్, నాట్ ఈవెన్ హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్. యు నో వెరీ మచ్ అబౌట్ విచ్ ఈస్ గోయింగ్ ఆన్ కాళేశ్వరం. కాబట్టి ఏ దన్ను చూసుకొని ఎవరెందుకు మాట్లాడుతున్నారో అందరికీ తెలుసు. కాబట్టే ఇలా సిబిఐ కూడా దాని పారదర్శకత తెలుగు స్టేట్స్ కు తెలుస్తుంది. తెలియక ఇప్పుడు సిబిఐ ఏం చేస్తుంది మహా అయితే కేసీఆర్ తో లాలూచిపడి సిబిఐ, లేకపోతే బీజేపీతో లాలూచిపడి సిబిఐ కేసీఆర్ నెక్విట్టెల్ చేస్తే శిక్ష పడలే. ప్రజా కోర్టులు ఏమైంది? 2 పిల్లర్లు గుంగితే ప్రభుత్వం. దయాకర్ గారు ఒక క్వశ్చన్, కౌంటర్ క్వశ్చన్. మీరు అంటున్నారు బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని. మీరు తీసుకుపోయి మరి సిబిఐ చేతిలో పెట్టారు. నిజంగానే బీఆర్ఎస్ బీజేపీ ఒకటైతే వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తే బీఆర్ఎస్ ఏం అవినీతి జరగలేదంటే మిత్రమా గుర్తుపెట్టుకో, బీఆర్ఎస్ బీజేపీ రాజకీయ అవగాహన కొరకు వాళ్ళు అనుకూలమైనప్పుడు అనుకూలంగా, వ్యతిరేకమైనప్పుడు వ్యతిరేకంగా ఉంటారు. కానీ మాతోనైతే లేరు. వాళ్ళు సిద్ధాంతపరంగా లేరు, రాజకీయంగా లేరు. మీతోనంటే రేవంత్ రెడ్డితో ఉన్నారు అని ఆరోపిస్తారు బీఆర్ఎస్ వాళ్ళు ఎప్పుడు. మరి టెలిఫోన్ బీఆర్ఎస్ వాళ్ళు ఆలోచిస్తారు. మా శరత్ అన్న కూడా అంటాడు. నేను అడిగేది ఒక ప్రశ్న భరత్, మరి టెలిఫోన్ టాపింగ్ కూడా వైడ్ రామిఫికేషన్స్ ఉన్నది కదా. కేంద్ర మంత్రులు, హైకోర్టు జడ్జులు, న్యాయమూర్తులు చాలా మంది చేస్తున్నారు కదా. దాన్ని కూడా హ్యాండ్ ఓవర్ చేయాలా? రేవంత్ రెడ్డి ఏమన్నాడండి నిన్న మొన్నటి వరకు? బీజేపీ నాటకం ఆడుతుంది అన్నాడా లేదా? ఇదే కాళేశ్వరం విషయంలో సిబిఐకి ఫ్రీ ఇచ్చినాం కదా శరత్ భాయ్. వాళ్ళు రేపు ఎంటర్ అయ్యేది వాళ్ళ ఇష్టం. సుమోటో కూడా వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. నేను ఇక్కడ ఏమంటున్నానంటే ఇప్పుడు ఈ ఒక్కకే స్క్వాషింగ్ అన్న స్క్వాష్ చేయబోతున్నాం. అది కేసీఆర్ పెట్టిన రిస్ట్రిక్షన్స్ పెట్టట్లేము. సిబిఐ కెన్ ఎంటర్ ఫ్రీలీ. వామన్ రావు కేసులో ఎంత ఒక అడ్వకేట్ నడి రోడ్డు మీద చనిపోయిన చరిత్ర ఇలా సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చింది. సుప్రీంకోర్టును కాదని స్టేట్ గవర్నమెంట్ ఏం చెప్తుందన్నా? అది మోడస్ ఆపరాండి కాదా? అసలు సమకాలీన సామాజిక చరిత్రలో ఇట్లాంటి మర్డర్స్ అనేవి జరగడాన్ని మనం యాక్సెప్ట్ చేస్తామా? సిబిఐ ఎంటర్ అయ్యడాన్ని మనం వ్యతిరేకిస్తామా? చెప్పండి ఒకసారి. కాబట్టి ఎంక్వైరీ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉంటాయో వాటి విలువను వాటి కాపాడుకునే ప్రయత్నం చెయ్యాలి. ఇప్పుడు మోడీ గారు గతంలో ఉన్నట్టు ఉంటా అంటే కూడా ఇప్పుడు లేదు. లేదంటే సిబిఐ కూడా గతంలో ఉన్నట్టు ఉంటా అంటే లేదు. ప్రజల్లో చైతన్యం పెరిగింది. మీలాంటి వాళ్ళందరూ ప్రశ్నిస్తున్నారు. మాలాంటి వాళ్ళం రాజకీయంగా ఎలాంటి ఆలోచనలతో మీరన్నట్టుగా ఏదో అవకాశవాదంతో ఉన్నా ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి అలా అందుకనే ఓపెన్ గా రేవంత్ రెడ్డి గారు దాన్ని చాలా ఇప్పుడు మేమే క్రిటిసైజ్ చేస్తాం సిబిఐని, మేమే క్రిటిసైజ్. ఒకసారి అడుగు. సంగప్ప గారు ఉన్నారు భారతీయ జనతా పార్టీ నుంచి. సంగప్ప గారు మాట్లాడండి సార్.